హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు అడ్డ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. అదేంటంటే ఇప్పుడు చూద్దాం. గతంలో కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఏమనంటే ఐకేపీ సెంటర్లు కానీ కొనుగోలు కేంద్రాలు కానీ ఇక నుండి ఉండవని. ఐకేపీ సెంటర్ల వల్ల తెలంగాణ సర్కార్కు 750 కోట్ల వరకు నష్టం వచ్చిందని, అయినా కానీ మానవత దృక్పథంతో కరోనా సీజన్లో కొనుగోలు చేశామని, ఇక నుండి కొనుగోలు చేయమని స్వయంగా ప్రకటించడం జరిగింది. కానీ ఏంటంటే మళ్ళీ కేసీఆర్ గారే మళ్ళీ ఏమన్నారంటే న్యూస్లో ఐకేపీ సెంటర్లను మళ్ళీ పునరుద్ధరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు కూడా సివిల్ సప్లై అధికారులతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ విషయం ఏంటిదంటే చాలా చాలా సంతోషకరమైన విషయం. గతంలో రైతులు దళాలకు ధాన్యాన్ని అమ్ముకొని చాలా బాధలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ ఐకేపీ సెంటర్లో ధాన్యం అమ్ముకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సకాలంలో డబ్బులు కూడా అకౌంట్లో రైతులకు పడడం జరుగుతుంది. అందువల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్లస్ మళ్ళీ ఇది చాలా